జూలై 5 లోపుగా తులా రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు ఖచ్చితంగా అదృష్టం మీ సొంతం. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల జీవితంలో మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ మార్పుల వల్ల తులారాశి వారి జీవితంలో ఎంతో ఆనందాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారిని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడడం జరుగుతుంది. తులారాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి సమయం నుండి కూడా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే సాగుతుంది. వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ మాసంలో ముందుకు వెళ్తారు. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు నూతన ప్రారంభాలు కానీ లేదా పెట్టుబడులు కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది. ఈ రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులు. జీవితంలో సర్వ సుఖాలు అనుభవిస్తారు. అయితే ఈ సుఖాలన్నిటిని అనుభవించడానికి ముందుగా తులారాశి వారి జీవితంలో కష్టాలు కూడా అన్నీ ఎదుర్కొని ఉంటారు. వీరికి అనుభవం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అనుభవం మీద ఆధారపడి తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇతర వ్యక్తులు తమ బాధలు కానీ కష్టాలు కానీ తులారాశి వారితో చెప్పుకోవడానికి వీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటించడం వల్ల కష్టాలు తీరుతాయని వారు భావిస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం తులారాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమలకు సంబంధించి మీరు ఏవైతే చిన్న చిన్న విషయాలను అశ్రద్ధ చేసి ఉంటారో అవే ఇబ్బంది పెట్టే సమస్యలుగా తయారవడం లేదా కోర్టు సంబంధిత వివాదాలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించిన విద్యార్థుల్లో మాత్రం చాలా అద్భుతమైన ప్రతిభ కనబడుతుంది. ఈ సమయం నుండి కూడా విద్యార్థుల జ్ఞాపక శక్తి అలానే ఏకాగ్రత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అధిక సమయాన్ని విద్యపై కేటాయించడం జరుగుతుంది. ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాస్తూ ఉన్నారో వారు అనుకున్న ప్రదేశాల్లో ప్రవేశం లభించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కొరకు పరీక్షలు రాసేవారు మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోటీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చేపల చెరువుల విషయంలో అభివృద్ధి అధికంగానే ఉంటుంది, కానీ రొయ్యల చెరువుల విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి ఆర్థిక సహాయం అన్ని సహకారాలు అందినప్పటికీ కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల మీకు మిగిలే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా అభివృద్ధి అధికంగా కనిపిస్తుంది. మీరు పడ్డటువంటి కష్టానికి పై స్థాయి అధికారులను మంచి గుర్తింపు లభిస్తుంది. అయితే కొంతమంది ఉద్యోగ ప్రదేశంలో మీరంటే గిట్టని వ్యక్తులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి కానీ లేదా మీకు ఏర్పడేటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లలో అడ్డుపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరితోనూ మీ అభివృద్ధి గురించి ఎక్కువగా చర్చించకపోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం అద్భుతంగా అయితే ఉండబోతుంది. కాంట్రాక్ట్ రంగ పరంగా కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు.
ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లకు మాత్రం కొద్దిగా దూరంగా ఉండడమే మంచిది. తులారాశికి సంబంధించిన వారికి ఒక స్త్రీ వల్ల అయితే అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఈ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించబోయే అదృష్ట దేవతగా చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ వల్ల కుటుంబంలో సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అయితే ఈ స్త్రీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు. కాబట్టి తులారాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో అందులో ముఖ్యంగా పురుషులు స్త్రీల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలోకి ప్రవేశించబోయే అదృష్ట దేవత జీవిత భాగస్వామి రూపంలో ఉండవచ్చు కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఈ రాశికి సంబంధించి తోబుట్టువుల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి. సంతాన విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా తులారాశి వారికి అద్భుతంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి చాలా సమస్యలు ఈ సమయం నుండి పూర్తిగా తగ్గుముఖం పట్టడం, కొన్ని తగ్గుముఖం పట్టే దశ ప్రారంభం అవ్వటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబంతో అధిక సమయాన్ని గడుపుతారు. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలానే కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేయడానికి ఈ సమయంలో ప్రారంభిస్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అయితే రాజకీయ పరంగా చెయ్యని తప్పులకు మాత్రం నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది. మీరంటే గిట్టని వ్యక్తులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బకొట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. కాబట్టి అందరినీ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారికి మాత్రం ఆర్థికంగా రుణ సమస్యలు అనేవి పెరిగిపోతాయని చెప్పుకోవచ్చు. విందు వినోదాలు విలాసాలకు ఎక్కువ డబ్బుని ఖర్చు చేయడం, అలానే జోదాలు బెట్టింగ్లు వాటిలో విపరీతంగా ధన నష్టం కనిపిస్తుంది. వృత్తిపరంగా కూడా శ్రద్ధ పెట్టలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వల్ల మీ యొక్క పని చేసే ప్రదేశంలో గౌరవం దక్కకపోవడం, వచ్చేటువంటి అవకాశాలు తగ్గిపోవడం ఇటువంటివన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కళాకారులు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధగా ఉన్నట్లయితే మీ కెరియర్లో ఎన్నో నష్టాలు అయితే ఈ సమయంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తులారాశికి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. స్థిరాస్తి కొనుగోలుకు మీరు పూనుకున్నా కానీ అవి ప్రయత్నాలు వాయిదా పడిపోవడం లేదా బ్రోకర్ల ద్వారా మోసాలు జరగడం, స్థిరాస్తి విలువలు ఆకస్మికంగా పెరిగిపోవడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అయితే తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం ద్వారా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగానే ఉండబోతుంది. ప్రేమికుల మధ్య వివాదాలు తొలగిపోతాయి. తులారాశి వారికి అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.